చూడండి మనకి ఏమి ఇచ్చారో ఇక్కడ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని ఒక ట్రయాంగిల్ ఇచ్చినారు, అలాగే 2 యాంగిల్స్ ఇచ్చేసి ఒక యాంగిల్ కనుక్కోమన్నారు. సో ఇలాంటి క్వశ్చన్లో మనకు చూడండి ఎక్స్టీరియర్ యాంగిల్స్ కదా ఇచ్చింది. సో ఇదంతా మనకి 180 degrees అవుతుంది, ఎందుకంటే ఇదంతా మనకి స్ట్రైట్ లైన్ కాబట్టి. 180 అంటే ఆల్రెడీ 180లో 110 పోతే ఇంకెంత ఉంటుంది, 17 కదా, ఓకేనా. సో అలాగే ఇక్కడ కూడా మనకి ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ కాకుంటే మనకి ఇంటీరియర్ యాంగిల్ కావాలి కాబట్టి సో ఇదంతా మనకి ఏమవుతుంది, ఒక స్ట్రైట్ లైన్ పైన యాంగిల్ ఎంత ఉంటుంది, 180. ఆల్రెడీ 120 పోతే ఇంకా మిగతాది ఎంత, 60 degrees. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ. ఎక్స్ వాల్యూ ఎలా వస్తుంది, సమ్ ఆఫ్ ది ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. సో దేర్ ఫోర్ ఇక్కడ 70 + 60 ఎంత, 70 + 60 వచ్చేసి 130 ఈజ్ ఈక్వల్స్ టు 180. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ +130 అటు సైడ్కి వెళ్తే -130. సో 180లో నుండి 130 తీసేస్తే 50 degrees వచ్చేసి ఎక్స్ వాల్యూ అన్నమాట. థ్యాంక్ యూ.